ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు స్త్రీ శరీరంలో ఎన్నో ఆకస్మాత్మిక మార్పులు కనిపిస్తాయి. గర్భం దాల్చిన తొలివారంలోనే ప్రెగ్నెన్సీ లక్షణాలు కనిపించడం మొదలవుతుంది. ప్రతి మహిళలో ప్రెగ్నెన్సీ సమయంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అయితే అది అందరిలోనూ ఒకేలాంటి లక్షణాలు కనిపించవు. అయితే కొన్నిసార్లు ఇలాంటి శారీరక మార్పులు అప్రెండిసైటిస్ లేదా మోనోపోజ్ వంటి వాటి వల్ల కూడా వస్తుంది. మరి ప్రెగ్నెన్సీ సమయంలో కనిపించే లక్షణాలు ఏంటో ఈరోజు వీడియోలో చూద్దాం. మహిళ తన శరీరంలో మరో ప్రాణికి జీవం పోసే సమయం అంటే గర్భం ధరించే సమయంలో ఆమె శరీరంలో పలు మార్పులు కనిపిస్తుంటాయి. ఈ మార్పులు సహజంగా ప్రెగ్నెన్సీ సమయంలో ప్రతి స్త్రీలో కనిపిస్తాయి. కానీ అందరిలో ఒకేలాంటి లక్షణాలు కనిపించాలని లేదు. గర్భధారణలో మొదటి నెలల్లో ఈ మార్పులు మొదలవుతాయి. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు పీరియడ్స్ ఆగిపోతాయి. ఇదే గర్భధారణకు ముఖ్యమైన సంకేతం. అయితే ఇతర కారణాల వల్ల కూడా ఇలా జరిగే ఛాన్స్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో ఉదయం లేవగానే వీక్గా అనిపించటం, వికారం ఉండడం, తిన్న వెంటనే వాంతులు అయినట్లు అనిపిస్తుంది, నోటికి రుచి అనిపించదు, పుల్లటి ఆహార పదార్థాలను తినాలనిపిస్తుంది. మామూలు సమయంలో కన్నా ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువ టాయిలెట్ వెళ్తుంటారు. ప్రెగ్నెన్సీ టైంలో రక్త ప్రవాహం పెరుగుతుంది. అది తలనొప్పి రావటానికి కారణమవుతుంది. ప్రెగ్నెన్సీ మొదట్లో కనిపించే ముఖ్యమైన లక్షణాల్లో ఇది కూడా ఒకటి. ప్రెగ్నెన్సీ సమయంలో బాడీ టెంపరేచర్ సాధారణం కన్నా ఎక్కువ ఉంటుంది. అది మాత్రమే కాకుండా ఈ టైంలో వారి మానసిక స్థితి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. చికాకు పెరుగుతుంది. అలాగే గర్భధారణ సమయంలో శరీరంలో హార్మోన్లు మార్పులు ప్రారంభమవుతాయి. దానివల్ల శరీర భాగాల్లో మార్పుల పెరుగుదల కనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు యూరిన్ టెస్ట్ కిట్ లేదా ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ద్వారా ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకోవచ్చు. కొన్నిసార్లు ఈ కిట్ సరైన ఫలితాలు చూపించదు. అలాంటప్పుడు డాక్టర్ని సంప్రదించి ప్రెగ్నెన్సీ నిర్ధారించుకోవాల్సి ఉంటుంది.